కాంగ్రెస్ చోటే బాయ్ని బీజేపీ బడే బాయ్ కాపాడుతున్నాడు. ఇది ఎలాంటి అపవిత్ర బంధం? ఎస్ఎల్బీసీ పైన బీజేపీ ఎందుకు దర్యాప్తు జరపలేదు? 200 రోజులైనా కాంగ్రెస్ మృతదేహాలను వెలికి తీయలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అవును, మరి ఎస్ఎల్బీసీ మీద ఎందుకు మాట్లాడతలేరు? దేనికోసం మాట్లాడతలేరు? కాళేశ్వరం మీద అయితే బీజేపీ వాళ్ళు బల్లలు ధరుస్తారు, సిబిఐకి ఇస్తున్నాం అంటే సపట్లు కొడతారు. ఆయన ఎవరో ఎన్నడూ మాట్లాడని పాల్వాయి హరీష్ గారు, సిర్పూర్ ఎమ్మెల్యే, వారు కూడా మాట్లాడతారు. తుమ్మిడేటి దగ్గర అద్భుతంగా నీళ్లు ఉన్నాయని చెప్పేసి, మరి తుమ్మిడేటి దగ్గర కూడా వాద్రా మీద కడదామని పోతున్నారు ఇప్పుడు. ఇట్లా మాట్లాడతారు బీజేపీ వాళ్ళందరూ కూడా. కానీ ఎస్ఎల్బీసీ మీద ఒక్కరి కూడా నోరు తెరుస్తలేరు, కనీసం పల్లెత్తి మాట అంటలేరు. ఆడుకో ఇడుకో మాట్లాడేవారు బీజేపీ ఎల్పీ లీడరు ఆయన ఎవరు, ఏలెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు ఎక్కడ కూడా మాట్లాడితే మొత్తం మ్యూట్ అయి కూర్చున్నాడు. ఆయన వద్దని చెప్పినట్టున్నారు. ఆడ బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఈడ, నువ్వు అనవసరంగా ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పినట్టున్నారు. ఆయన సైలెంట్ అయిపోయింది. అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవారు, ఈ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపేవారు. ఇప్పుడు ఆయన కూడా ప్రెస్ మీట్ పెడతలేడు, మాట్లాడనిస్తలేరు. ఈటల రాజేందర్ గారి గురించి తెలిసిందేనా? ఆయన ఉన్నట్టు మాట్లాడితే ఆయన మీద లేనిపోయిన అబాండాలు వేసేసి బండి సంజయ్ ఆయన రకరకాలుగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. సో ఇట్లా ఎక్కడికక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డిని చాలా ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ లెక్క, ఒక షీల్డ్ లెక్క కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. సేమ్ ఎస్ఎల్బీసీలో అంతే, సుంకిశాల గోడ కూలిపోతే అంతే. ఆ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కాస్ట్ 1500 కోట్ల నుంచి 4000 కోట్లకు ఎందుకు పెరిగిందో కనీసం మాట్లాడరు. ఆ పేదల భూములు గుంజుకుంటుంటే మాట్లాడరు. ఆ త్రిబుల్ అలైన్మెంట్లు మొత్తం అష్టవంకరు తిరుగుకుంటా పావంకర్లు ఉంటే దాని గురించి మాట్లాడరు. ఇటుపోతే ప్రభుత్వ వైఫరి యూరియా కొరత మీద దాని మీద మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తప్పు ఉన్నది కాబట్టి. దేని మీద మాట్లాడరు వాళ్ళు. మళ్ళీ అదే బీజేపీ బీఆర్ఎస్ మీద మాట్లాడాల్సి వస్తే ఇంకా ఒకరి మీద ఒకరు పోటీ పడి వచ్చేస్తారు. మరో పోరాటం తప్పదు. 2 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టిర్రు. ఏమంటున్నారు? ఇప్పుడు కొంతమంది పత్రికలు రాసిర్రు, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంటే ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి. గత ప్రభుత్వం మేము క్లియర్ చేసినాము, ఈ 2 సంవత్సరాల నుంచే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మాట. విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వచ్చింది. ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు. ప్రభుత్వం మౌనంగా ఎందుకున్నది? విద్యా రంగాన్ని తాకట్టు పెట్టారా? సర్కారు పైన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. 26 మంది ప్రాణాలంటే లెక్కలేదా? డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? మతం అడిగి దారుణంగా చంపారు, అయినా పాక్తో మ్యాచ్ ఆడటం ఏంటి? బీజేపీపై అసదుద్దీన్ ఆగ్రహం అంట. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాను మన ఇండియన్స్ని మతం అడిగి చంపేసిరు కదా, ఎందుకు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతూ ఉన్నారు, దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడారు. నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది, అందులో ఇండియా గెలిచింది. మరి వాస్తవమే, అసదుద్దీన్ చెప్పింది కూడా కరెక్టే. మంత్రి సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. రాజేందర్ అదృష్టం వల్లనే గెలిచిండన్న సురేఖ, వాళ్ళలా పూటకో పార్టీ మారలేదన్న రాజేందర్. మంత్రులు అంటే ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఈయన మాట్లాడింది. ఇద్దరి మధ్యలో నడుస్తూనే ఉంది. వరంగల్లో ఒక్క కొండా సురేఖ ఒకవైపు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఒకవైపు ఉన్నారు. కొండా సురేఖ ఒక సామంతరాజు లెక్క వరంగల్ మొత్తాన్ని నేనే శాసిస్తా, నా చేతిలోనే ఉండాలన్నటువంటి విధంగా ఆమె వ్యవహారం చేస్తుంది అని చెప్పేసి మిగతా ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలే తప్ప అని చెప్పేసి ఈమె ఆరోపిస్తూ ఉన్నది. ఇది చాలా రోజుల నుంచి నానుతా ఉన్నది. ఈ నానుడు నాకు తెలిసి ఇప్పట్లో ఏం తేల్చరు. కొండా సురేఖను టచ్ చేసే పరిస్థితి లేదు, అట్లాగని చెప్పేసి ఎమ్మెల్యేలను ఏమనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా కావాలి కదా ప్రభుత్వానికి. సో చూస్తారు, ఎన్నికల దాకా ఇట్లనే ఉంటుంది కథ. ఎన్నికలు అయిపోయాక కొండా సురేఖన్న ఓడిపోవాలి, కొండా సురేఖను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలన్నా ఓడిపోవాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ సమస్యకు కానీ సొల్యూషన్ దొరికినట్టు అవుతుంది. కాంగ్రెస్కు ఎంఐఎం అంటే భయం ఎందుకు? తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి, అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా ఎందుకు జరపట్లేదు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంకా ఇది కొత్త పాట ఉంటుంది అయ్యలది. ఊరంతా ఓసింత ఉంటే ఇంకొకరిది ఊస్కాన్లో ఓసింత అన్నట్టుగా ఈ అందరిది రైతుల సమస్యల మీద వీళ్ళు మాట్లాడరు. మెయిన్ పరీక్ష ఫలితాలు రద్దయితే దాని మీద మాట్లాడరు, దేని మీద మాట్లాడరు ఈ బీజేపీ వాళ్ళు. చాలా విచిత్రమైనటువంటి వైఖరి వీళ్ళది. ఇలాంటి డిఫరెంట్ కల్టు మరి బీజేపీలోనే ఉంటట్టుంది.
మాట్లాడరు. మళ్ళీ అప్పుడే వచ్చిరు విమోచనం దినోత్సవం అని, విలీనం దినోత్సవం అని ఇక వచ్చేసిరు మళ్ళా. ఎంతసేపు ఉన్న విద్వేషాలు, హిందూ ముస్లిం పంచాలు ఏడ దొరుకుతాయి రా, మనకి ఏడ సందు దొరుకుతుంది అని చెప్పి చూస్తా కూసుంటారు అనమాట. ఆ గుంటకాన్ని అక్కడ లెక్క వెయిట్ చేస్తూ ఉంటారు బీజేపీ నాయకులు. జూబ్లీ హిల్స్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి అంతే. పేదలు చచ్చినా పర్వాలేదు, రైతులు చచ్చినా పర్వాలేదు, యూరియా ఆగమైనా పర్వాలేదు, దొరకకపోయినా పర్వాలేదు, ఇట్లా ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, మనం మాత్రం గెలవాలి ఎన్నికలు. ఎందుకు గెలవాలి? హైడ్రా పెట్టి రంగనాథు పంపించి పేదోళ్ళ ఇండ్లన్నీ ఉలగొడుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ గెలవాలనా? జూబ్లీహిల్స్లో పేదోని బతుకుని రోడ్డు మీద వేసినందుకు గెలవాలనా? చెరువుల కబ్జాలు, చెరువులని కాపాడుతున్న పేరుతోటి పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్లతోటి మూటలు దండుకుంటున్నందుక కాంగ్రెస్ పార్టీ గెలవాలి? ఈ హైడ్రా ఎవరికి ఉపయోగపడుతుంది? ఏ పేదోనికి ఉపయోగపడుతున్నది? మొన్న ఓ దగ్గర మ్యాన్హోల్ మూత తెరిచి పెడితే మూసేస్తాను కూడా శతకాలి హైడ్రాకి. అందుకేనా మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి జూబ్లీహిల్స్ ప్రజలు?